వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సిడిపిఓ ఎగ్జామ్స్ అండ్ ఈఓ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. విద్యార్థులందరూ ఎగ్జామ్స్ రాశారు. పాపం కొంతమంది చాలా కష్టపడ్డారు, బట్ 4-5 మార్క్స్ తోటి కొంచెం దూరంలో ఉన్నారని అనుకుంటున్నారు. బట్ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత అసలు విషయాలు తెలుస్తాయి. సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా కొన్ని చెప్పినాం. మనం అట్లీస్ట్ ఒక 325 నుంచి 330 దాటితే సిడిపిఓ తెలంగాణలో జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించి 325, 330 దాటిన వాళ్ళు అట్లీస్ట్ 325 దాటిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు అని ఒక అంచనా. అలాగే ఈఓ 180+ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు అనేది ఒక అంచనా మాత్రమే. అది ఎందుకంటే స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటిది. జనరల్గా ఏంటంటే మనం 10% శాంపిల్ తీసుకోవాలి. ఎప్పుడైనా 10% శాంపిల్ మినిమం. రీసెర్చ్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మినిమం 10%. దానికి అంటే ఎంత మనము ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన అందరు వ్యక్తులను కలిసినప్పుడే ఆ ఒపీనియన్ వస్తుంది కదా. సిడిపిఓ ఎగ్జామ్ రాసిన, ఈఓ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ మనం కలిసి డేటా తీసుకోలేం కాబట్టి, సో మనకున్న అందుబాటులో ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి మనం గూగుల్ ఫామ్ ద్వారా తీసుకోవడం జరిగింది. సో అయితే రఫ్గా అట్లీస్ట్ ఒక 1500 మంది స్టూడెంట్స్, 2000 మంది స్టూడెంట్స్ రెస్పాన్సెస్ ఇస్తే మనం డైరెక్ట్గా ఇది ఖచ్చితంగా మంచి శాంపిల్, ఇది ఓకే 10% ఎక్సీడ్ అయింది కాబట్టి ఈ శాంపిల్ మీద వచ్చినటువంటి కంక్లూజన్ మనం జనరలైజ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో ఎనీవే ఒక అంచనా ఏంటి అంటే జిఆర్ఎల్ ఎట్లాగో వస్తుంది మనకు 2-3 days. ఉబలాటం అంత అవసరం లేదు. 2-3 daysలో జిఆర్ఎల్ కూడా వచ్చేస్తుంది. నాకు తెలిసి ఫిబ్రవరి 2nd వీక్ కల్లా అంత ప్రాసెస్ అంతా క్లోజ్ అవుతుంది కావచ్చు అనుకుంటున్నాను. అయితే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కొత్తగా అపాయింట్ అయిన, కొత్తగా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల లిస్ట్, ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎవ్రీథింగ్ అవన్నీ ఉంటాయి కదా, అయిపోవచ్చు. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే 325 దాటినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, కొంచెం మీరు 300 దాటిన ప్రతి స్టూడెంట్ మంచిగా పర్ఫామ్ చేసినట్టే. బట్ ఇక్కడ రేసులో పోస్టులు చాలా తక్కువనే కదండి, 23నే కదా. సో కాబట్టి 325 దాటిన స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఒక దాని మీద హోప్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఈవోకు సంబంధించి 180+, అట్లీస్ట్ 180+ ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. సరే, స్కోర్లు, ఇండివిజువల్ స్కోర్లు చెప్పారు, బట్ అది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది, సబ్జెక్టివిటీ ఉంటుంది కదా. మనం వాళ్ళు చెప్పిందని నమ్మాలంటే నమ్ముతాం అంతే, కానీ అది నిజమా కాదన్న విషయం జిఆర్ఎల్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఎనీవే 350+లో కొందరు ఉన్నారు, ఓకే. అండ్ అగైన్ 340, 350+లో ఉన్న 350 మధ్యలో ఉన్నారు. దాంతోపాటు 330, 340 మధ్యలో చాలా మంది కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. ఇంకా 325 పైన ఇంకున్నారు. అందుకని 325 తీసుకున్నాను సిడిపిఓ. సో వాట్ ఎవర్ ఫైనల్ రిజల్ట్స్, ట్రూత్ ప్రివైల్స్ కదా. మన ప్రొఫెషనల్ క్లాసులు చెప్పాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. కావాల్సిందంతా కూడా ఒక సబ్జెక్టు, ఒక రియల్ అనాలిసిస్, అది మాత్రమే చేయాలి. రెండోది ఏంటంటే మనం కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పినాం, ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మనము వ్యాలిడ్ రెఫరెన్స్ ఉంటే అది చెప్తామని చెప్పినాం. ఆల్రెడీ చెప్పినాం కూడా. మనం సిడిపిఓకి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ చెప్పడం జరిగింది. అండ్ అగైన్ ఈఓకు సంబంధించిన ఆబ్జెక్షన్స్ చెప్పడం జరిగింది, ఓపెన్గా పబ్లిక్గానే చెప్పడం జరిగింది. అది పబ్లిక్ డాక్యుమెంట్ కూడా. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్వైట్ చేసింది, ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా చెప్పండి అని చెప్పేసి. కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనం చెప్పడం జరిగింది. గతంలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇట్లాంటి వాటికన్నిటికీ మనం చాలామంది చెప్పడం జరిగింది, మనం కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అది మనం చెప్పినటువంటి ఆబ్జెక్షన్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ రిలవెంట్, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు చూసి అందులో నిజం ఉంటే కనుక క్వశ్చన్ తీసేయడం కానీ, మార్కులను యాడ్ చేయడం కానీ చేయడం. అంత మైన్యూట్గా 3-4 మార్క్స్ మనం నిన్న కూడా చేసినాం. ఈవోకి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ మనం పెట్టడం జరిగింది. దాని ప్రూఫ్స్ కూడా మీకు చూపెట్టినా కదా, పిఐబిలో, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా మీకు చూపెట్టడం జరిగింది. సో ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే, సో మనం 10% శాంపిల్ కాబట్టి మనం ఇచ్చేటువంటి విశ్లేషణలన్నీ కూడా స్టాండ్ అవుతాయని మనం అనుకోలేము. కేవలం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక క్యూరియాసిటీ, కుతూహలం, లేదా యాంగ్జైటీ, ఒక ఆందోళన, లేదా ఒక తన్యత, టెన్షన్, ఇవి కొంచెం తగ్గించడానికి మాత్రమే చెప్పేటువంటి ఉద్దేశాలు. అట్ ద సేమ్ టైం గత 6-7 monthsగా, ఇంకా చెప్పాలంటే గత 2 yearsగా మన దగ్గర క్లాసెస్ వింటున్నారు కాబట్టి వాళ్ళకి చివరి వరకు మనం ఉంటామని మాట ఇచ్చినాం కాబట్టి, సో వాళ్ళందరికీ సంబంధించి ఆబ్జెక్షన్స్ మీరు చెప్పినట్టుగా మనం గూగుల్ మీట్ పెట్టుకున్నప్పుడు మీరు రిక్వెస్ట్ చేసిన విధంగా ఆబ్జెక్షన్స్ అన్ని కూడా విత్ ప్రూఫ్స్తో ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ చాలామంది కూడా స్టూడెంట్స్ మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మేము ఆబ్జెక్షన్స్ పెట్టేశాం సార్ అని, అది రిక్వైర్డ్ ఫార్మాట్లో పెట్టేశామని చెప్పారు. ఎనీవే అందులో నిజం ఉంటే, అది వ్యాలిడ్ అయితే, ఎక్స్పర్ట్స్ కమిటీ ఓకే అంటే మార్కులు యాడ్ అయితే, లేదంటే చూద్దాం ఎట్లుంటుందో. జిఆర్ఎల్ వచ్చినాక తెలిసిపోతుంది, అంతా పబ్లిక్ డొమైనే కదా. సో ఈరోజు శ్రవణ్ సార్ ఆబ్జెక్షన్ చెప్పిండు, ఊరికే చెప్పిండా, నిజంగా చెప్పిండా, వ్యాలిడా కాదా అన్న విషయం నేను దాస్తే నువ్వు దాస్తే దాగేది కాదు. అది రేపు పొద్దున తెలుస్తుంది కదా. మళ్ళీ కీ రివిజన్ చేశారా చేయలేదా, ఓపెన్ ట్రాన్స్పరెంట్గా ఉంది. ఊరికే మసిపూసి మారేడుగా చేస్తే నడవదు ఈ రోజుల్లో, అర్థమైందా. సో వాట్ ఎవర్ ఆ విషయం పక్కన పెట్టేస్తే ఏంటి మరి నెక్స్ట్ ఏంటి, 300 దాకా వచ్చారు, 310 వరకు వచ్చారు, 320 వరకు వచ్చారు.
ఏంటి పరిస్థితి, ఇది నెక్స్ట్ ఏం చేయాలి? ఇద్దరు ఒక 2 సార్లు రాస్తే రాలేదు, ఇప్పుడు రాలేదు, పేపర్ 2లో బాగానే స్కోర్ అవుతుంది, లేదా పేపర్ 1లో పోతుంది, పేపర్ 1లో బాగానే వస్తుంది కానీ పేపర్ 2లో పోతుంది. ఎన్ని చదివినా కానీ, ఎంత రెఫర్ చేసినా కానీ ఒక 4-5 క్వశ్చన్లు అసలు సబ్జెక్టు చదవని, టచ్ చేయని కూడా అడుగుతున్నారు. అసలు ఏంటి క్వశ్చన్ ప్యాటర్న్, ఇంగ్లీష్కు తెలుగుకు క్వశ్చన్ ప్యాటర్న్, ట్రాన్స్లేషన్, మరి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ కావాలా, తెలుగు మీడియంలో ప్రిపేర్ కావాలా? సో మనకి కాన్సెప్ట్ ఎక్కువ కాన్సెప్ట్ బేస్ స్కీమ్స్ తప్పించి మిగతా అన్ని కూడా కాన్సెప్ట్ బేసే ఇస్తున్నాడు. స్కీమ్స్ మీద ఒక 15 నుంచి 20 క్వశ్చన్లు ఏమో డైరెక్ట్ అడుగుతున్నాడు, కానీ మిగతా అన్ని కూడా సోషల్ కానీ, హోమ్ సైన్స్ కానీ, న్యూట్రిషన్ కానీ, సోషియాలజీ కానీ అన్ని కాన్సెప్ట్ బేస్డ్ అడుగుతున్నాడు. బుక్స్ ఎన్ని చెప్పినా మళ్ళీ ఇంకొక బుక్ కొత్తగా యాడ్ చేస్తున్నాడు. సో కాబట్టి ఈ లిమిటేషన్స్ అన్ని ఏమున్నాయని ఎవరిది వాళ్ళు స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. మీ స్ట్రెంగ్త్ ఏముంది, మీ వీక్నెస్ ఏముంది, మీకున్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి, మీకున్న థ్రెట్స్ ఏమున్నాయి. మీ స్ట్రెంగ్త్ ఏముంది, 320 వరకు వచ్చారు, ఆల్మోస్ట్ 320 వరకు వచ్చారు. మీ వీక్నెసెస్ ఏమున్నాయి, పేపర్ 1లో వీక్ ఉందా, పేపర్ 2లో వీక్ ఉందా? పేపర్ 1లో వీక్ ఉంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వీక్ ఉందా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వీక్ ఉందా? ఒక 14 ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడ వీక్ ఉంది? లేదా పేపర్ 2లో అయితే న్యూట్రిషన్లో పోతుందా, సోషల్ వర్క్లో పోతుందా, హోమ్ సైన్స్లో పోతుందా? దాన్ని క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని ఏ రంగానికి చెందిన క్వశ్చన్స్ నేను చేయలేకపోయాను, అసలు సార్ చెప్పాడా, లేదా చెప్పినా బుక్లో ఉన్నా నేను చదివినా కానీ గుర్తుపెట్టలేకపోయానా, లేదా ఉన్నదాన్ని వర్డింగ్ చేంజ్ చేసి ఇస్తే నేను ఆన్సర్ చేయలేకపోతున్నానా? ఇట్లాంటివన్నీ మీరు ప్రశ్నించుకొని మీ వీక్నెస్ అన్ని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? సో ఇవే నెక్స్ట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి థ్రెట్స్ ఏమున్నాయి? మళ్ళీ నువ్వు చదవగలుగుతావా, మళ్ళీ కోచింగ్లో చేయగలుగుతావా, సొంతగా చదువుకుంటావా, టైం ఉన్నదా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, లీవ్ పెడతావా? ఇవన్నీ నీకున్నటువంటి థ్రెట్స్. కాబట్టి ఎవరిది వారు స్వాట్ అనాలిసిస్ చేసుకోండి, అప్పుడు విషయం బయటపడుతుంది. పోటీలో ఉండాలా వద్దా? పోటీలో ఉండాలంటే తీవ్రంగా ప్రయత్నించాల్సిందే. ఓకే, కుప్పల వందలకు ఉండవు వేకెన్సీస్, చాలా తక్కువగా లిమిటెడ్గా ఉంటాయి. సో ఆ విషయాలని మాట్లాడదాము. అయితే ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, నెక్స్ట్ ఎప్పుడు? ప్రయత్నించినన్ని రోజులు ఓటమి చెందినట్టు కాదు, అర్థమైందా? ర్యాంకులు వచ్చిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే సబ్జెక్ట్ ఉందని కాదు, ఆ టైంలో అక్కడ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ చేస్తే దానికంటే బయట కూర్చొని ఫ్రీగా ఉండి ఇంట్లో ఆన్సర్ చేస్తే ఇంకొక 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఇంకా కరెక్ట్ పెడతారు. అది జనరల్గా ఉండేటువంటి ఎగ్జామ్ యాంగ్జైటీ ఎవరికైనా ఉంటుంది. సో అవన్నీ తగ్గించుకోవాలి. ఆ యాంగ్జైటీ హైరార్కీలు పెట్టుకొని తగ్గించుకోవాలి. చదివేటప్పుడు భయపడుతున్నావా, వర్డింగ్ అర్థం కావట్లేదా, లేదా ఆప్షన్స్ ఎంచుకోవడంలో పొరపాటు చేస్తున్నావా? ICDS రిలేటెడ్గా మనకి నియత విద్య, అనియత విద్య అనే పదం ఉపయోగించాడు. ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, అక్కడ కూడా పోయారు, మిస్ కొట్టారు చాలామంది. అనియత కదా, నియత విద్య కాదు కదా అది. అలాగే మనకి మోస్ట్లీ అనే పదం వచ్చినప్పుడు, ప్రైమర్లీ అనే పదం వచ్చినప్పుడు, ట్రాన్స్ ఫ్యాట్స్కి ఒక క్వశ్చన్లో ఏమడిగాడంటే గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది అత్యంత ప్రమాదకరమైనది అనే కోణంలో క్వశ్చన్ అడిగాడు. అత్యంత అనే పదం పెట్టాడు, అందులో 2 ప్రమాదకరం. ఏంటివి? సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా మంచిది కాదు, దాంతోపాటు ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా మంచివి కావు. బట్ అత్యంత అన్నాడు కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్స్ ఒకటే ఆన్సర్ అవుతుంది. అఫ్ కోర్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్లో వల్ల కూడా మనకి LDL వస్తుంది. LDL అనేది మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది హృదయ సంబంధ వ్యాధులకు సంబంధించి. ఈవెన్ ఇస్కిమిక్ స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే పదాన్ని మీరు చదువుతున్నారు, కష్టపడ్డారు, టెస్టులు రాశారు, కానీ ఆ పదాలని ఇన్ టైంలో అర్థం చేసుకునే విషయంలో ఒక 4-5 క్వశ్చన్లకు మీరు ఆన్సర్ పెట్టడంలో ఇబ్బంది పడినట్టు కనిపించింది. తెలిసినవి కొన్ని, ఒక 100 క్వశ్చన్లకు తెలిసినవి ఒక 5-6 క్వశ్చన్లు తెలిసిన వాటికి ఆన్సర్స్ తప్పు పెట్టేట్టు అనిపించింది. ఇక స్టూడెంట్స్ ఒక ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. సో జరిగింది ఏదో మొత్తం ఏదో జరిగిపోయింది. ఓకే, మనం కర్మను నిర్వర్తించాము, ఫలితాన్ని దేవుడికి వదిలేసాం. సో నెక్స్ట్ ఏంటి? జీవన ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు కదా. జీవన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు దాటుకొని వెళ్ళాలి, ఎంతో ముందటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో నెక్స్ట్ కనుక మీరు పోటీలో ఉండాలి అనుకుంటే, నెక్స్ట్ చదవాలి అనుకుంటే ఫస్ట్ ఈ పని చేయండి, స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. స్వాట్ అనాలిసిస్ చేసుకున్నాక రంగంలోకి దిగండి. మీకు అందరికీ తెలుసు పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది. పేపర్ 1కు సంబంధించి నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మంచి మంచి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి సంస్థలు కూడా తెలంగాణలో ఉన్నాయి. అశోక్ ఆన్లైన్ అకాడమీ ఉంది, జీనియస్ ఆన్లైన్ అకాడమీ ఉంది, ఈవెన్ ఆర్సీ రెడ్డి వాళ్ళు కూడా ఆన్లైన్లో పేపర్ 1 ఇస్తున్నారు. షైన్ ఇండియా అకాడమీ ఉంది, షైన్ అకాడమీ ఉంది, బాలలత మేడం వాళ్ళ కోర్సు ఉంది. చాలామంది గొప్ప గొప్ప పేరున్న ఇన్స్టిట్యూషన్స్ సివిల్స్ లెవెల్లో రెగ్యులర్గా ప్రొఫెషనల్గా టీచ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్లు కేవలం 500కి 1000 రూపాయలకి కూడా పేపర్ 1 అందిస్తున్నారు.
అలాగే మనకు కరెంట్ అఫైర్స్ టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు, మీ అందరికి తెలుసు. చాలామంది మనకి ఇస్తున్నారు, చాలా తక్కువ రేట్లో మనకు కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మెంటల్ ఎబిలిటీ కూడా. సో బేసిక్గా పేపర్ 1కి సంబంధించి మీరు ఎట్లా చూడాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్కరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మెంటల్ ఎబిలిటీ పర్టికులర్గా ఓన్లీ మెంటల్ ఎబిలిటీ చెప్పే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆన్లైన్ కోచింగ్ సెంటర్. పర్టికులర్గా కరెంట్ అఫైర్స్ మాత్రమే చెప్పేటివి ఉన్నాయి. సో పర్టికులర్గా ఇట్లా అంటే మీకు జనరల్ స్టడీస్ మొత్తం అవసరం లేదు, నాకు కరెంట్ అఫైర్స్ ప్రాబ్లం అవుతుందంటే పర్టికులర్ కరెంట్ అఫైర్స్ ఒకటే తీసుకోండి, టైం వేస్ట్ చేయకండి. లేదు నాకు మెంటల్ ఎబిలిటీ ఒకటే ప్రాబ్లం అవుతుంది, మెంటల్ ఎబిలిటీ ఒకటే తీసుకోండి. లేదు నాకు జనరల్ ఇంగ్లీష్ ప్రాబ్లం అవుతుందంటే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి పర్టికులర్గా ఉన్నాయి, కోచింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి, మిగతా వాళ్ళకి కాదు నేను. సో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే పేపర్ 1కి ఫస్ట్ మీరు +2 వరకు పుస్తకాలన్నీ చదవాలి. వేరు పుస్తకాలు కాదు, తెలుగు అకాడమీ పుస్తకాలు, స్కూల్ లెవెల్ బుక్సే, మళ్ళీ వేరే కాదు, మళ్ళీ స్కూల్ లెవెల్ బుక్సే తెచ్చుకొని చదవాలి. స్కూల్ లెవెల్ బుక్స్ మాత్రమే చదవాలి, 6వ తరగతి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. అప్పుడు మీకు పేపర్ 1కు సంబంధించిన బేసిక్స్ వస్తాయి. దాని తర్వాత కోచింగ్కి వెళ్తే జనరల్ స్టడీస్ యూజ్ అవుతుంది. ఈ బేసిక్ లేకుండా జనరల్ స్టడీస్ కోచింగ్ వెళ్తే పెద్దగా ఉపయోగం ఉండదని నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది 6వ తరగతి నుంచి సోషల్ స్టడీస్ బుక్స్ అని తెచ్చుకొని దగ్గర పెట్టుకొని చదవండి. 6, 7, 8, 9, 10, 11, 12. సో 12కి వచ్చినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, సొసైటీ, సోషియాలజీ కూడా ఉంటాయి, తెచ్చుకొని పక్కన పెట్టుకొని చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. అది కంప్లీట్ చేసిన తర్వాత జనరల్ స్టడీస్ కోచింగ్ పోండి. లేదంటే అది కంప్లీట్ చేసిన తర్వాత మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి బుక్స్ మనకు చాలా ఉన్నాయి. మెగ్రాల్స్ పబ్లికేషన్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ మాన్యువల్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే. తెలుగు మీడియం వాళ్ళకి కూడా సబ్జెక్ట్ వైజ్గా మనకి టాపిక్ వైజ్గా మనకు బుక్స్ మార్కెట్లో దొరుకుతాయి. జనరల్ స్టడీస్కి 14 టాపిక్స్ ఉంటాయి, 14 టాపిక్స్కి మనకు మార్కెట్లో బుక్స్ ఉంటాయి. లేదంటే మీరు ఓన్గా చదువుకోవచ్చు, కావాలంటే ఏరియా వైజ్గా కరెంట్ అఫైర్స్ ఒక దగ్గర, మెంటల్ ఎబిలిటీ ఒక దగ్గర, అట్లయితేనే క్వాలిటీ ఉంటుంది పేపర్ 1. ఎందుకంటే పెద్ద ఓషన్ పేపర్ 1, చాలా పెద్ద సబ్జెక్ట్. కాబట్టి అన్నీ ఒకే దగ్గర ప్యాకేజ్ లభించాలంటే పేపర్ 1కి సంబంధించి కుదరని పని. మీ సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరన్నట్టు కూడా ఒపీనియన్ తీసుకునేది అర్థమవుతాయి. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అవకాశాలు కొంచెం దూరంగా ఉన్నాయి, కొన్ని మార్కులు తక్కువ వచ్చాయనేటువంటి విద్యార్థులు అధైర్యపడకుండా మళ్ళీ కంటిన్యూ చేయండి. మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, చేసుకుంటూనే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి ముందడుగు వేయండి. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అంటే కుదరదు, వాళ్ళకి టైం దొరకదు, లీవ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కష్టమైతే. కానీ ఇప్పటి నుంచే డైలీ 2 hours 3 hours కష్టపడండి. మీరు సొంతగా చదువుతారా, కోచింగ్ తీసుకుంటారా, అది మీ ఇష్టం. కోచింగ్ నెసరీ కాదు. కోచింగ్ వల్ల ఏమైందంటే మీ టైం సేవ్ అవుతుంది. కోచింగ్ డస్ నాట్ గ్యారంటీస్ జాబ్, అలా ఎవరైనా చెప్తే అది భ్రమనే, రైట్? సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, అసలు ఫస్ట్ మనం చూడాల్సింది నోటిఫికేషన్స్ అసలు ఉన్నాయా, ఎప్పుడు ఉన్నాయి. ఈ ఇద్దరు 2 రకాల స్టూడెంట్, తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్, ఇద్దరు కూడా ఇదే సందిగ్ధంలో ఉన్నారు. ఏపీ స్టూడెంట్స్ ఒక రకమైన విచిత్రమైనటువంటి పరిస్థితి, నేను మాట్లాడతాను వాళ్ళ గురించి. సో ఫస్ట్ టీఎస్ స్టూడెంట్స్ కొంచెం మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి టీఎస్ సిడిపిఓ గురించి మనం మాట్లాడదాం, రైట్? సో యాక్చువల్గా అసలు ఏంది సిడిపిఓలు ఎందరు ఉంటారు తెలంగాణలో? ఎన్ని ఉన్నాయండి మనకు ప్రాజెక్ట్స్? మొత్తం 149 ప్రాజెక్ట్స్ ఉన్నాయి తెలంగాణలో. 149 ప్రాజెక్ట్స్ మనం చెప్పేది గవర్నమెంట్ డేటా. ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. సో మనకి ఎంతమంది ఉన్నారు? 149 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్. అయితే ఈ 149 ప్రాజెక్టులకు 149 మంది సిడిపిఓలు ఉంటారు, అర్థమైందా, రైట్? అయితే సిడిపిఓ అంటేనే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? 149 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే దాంతోపాటు మేనేజర్స్ అని హౌస్ వాళ్ళ కార్పొరేషన్కి సంబంధించి, వాళ్ళ గోడౌన్కి సంబంధించి మేనేజర్స్ అనేటువంటి పోస్టులు, లేదా దాంతోపాటు అడిషనల్ సిడిపిఓస్. ఎప్పుడు వస్తుంది అడిషనల్ సిడిపిఓ అనే కాన్సెప్ట్ అంటే, ఒకవేళ ప్రాజెక్ట్ చాలా పెద్దగా ఉంటే, సెక్టార్స్ ఎక్కువ ఉంటే అప్పుడు అడిషనల్ సిడిపిఓ వస్తుంది. సో అడిషనల్ సిడిపిఓస్ 2. తర్వాత డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది. జూనల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఏం చేస్తుందంటే, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అండ్ జూనల్ జస్టిస్ బోర్డ్ అని 2 ఉంటాయి జిల్లా స్థాయిలో. ఇవి 2 కూడా చట్టబద్ధ సంస్థలు జూనల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం. ఈ రెండింటికి సెక్రటేరియట్ లాగా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో మోస్ట్లీ చాలా వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఉన్నారు, చాలా వరకు. అది మేల్స్కి ఇస్తారు, ఫీమేల్స్కి ఇస్తారు. బట్ దీనికి హెడ్గా కూడా కొంతమంది సిడిపిఓలని పెడుతున్నారు ఇన్ఛార్జీలుగా కొద్దిగా. అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే ఎక్స్క్లూజివ్ సిడిపిఓలు 149 మంది మనకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 149 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 149 ఉన్నారు.
ఈ అసిస్టెంట్ వీళ్ళు మేనేజర్లు ఇవన్నీ కలుపుకుంటే ఇంకొక 51 అడిషనల్గా వేసుకుందాం. 200 మంది వర్కింగ్ సిడిపిఓస్ ఉంటారని ఒక అంచనా అంటే బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్. అయితే ఈ 200 మందిలో మీరు చూస్తే అంతే కదా, 200 మంది 149 సిడిపిఓలు, 51 మంది ఇంకా అడిషనల్ మనం అనుకుందాం. సో అయితే సో ఈ 200 మందిలో మొత్తం 149 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకో 51 అది ఏసీడిపిఓలో లేకపోతే హౌస్ మేనేజర్స్ ఇట్లాంటివన్నీ వేసుకుందాం. 200 అనుకుందాం రఫ్గా వర్కింగ్. 200 అయితే 500 కాదు కదా, 200 300 కాదు కదా. ఇందులో మనకి 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది ఆల్మోస్ట్ ఒక 70 పోస్టులు. అలాగే 2018లో సుమారు 60+ పోస్టులు రిక్రూట్ అయినాయి. ఇప్పుడు మనకు 2025లో ఎన్ని పోస్టులు? ఆల్మోస్ట్ 23 పోస్టులు. మొత్తం ఎన్ని పోస్టులు రిక్రూట్ అయినాయి? 8, 15, 158. అంటే 2013 నుంచి 2025 మధ్యలోనే 158 మంది రిక్రూట్ అయినారు సిడిపిఓలుగా, ఏసీడిపిఓలుగా. మీరు అనొచ్చు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా సార్ అప్పుడు మరి అనొచ్చు. సరే, కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక 40 తీసేద్దాం, అక్కడ నుంచి 30 మంది అనుకుందాం. అంటే 2013 ఒక 40 సిడిపిఓలు వచ్చి 30 అనుకుందాం, 40 అది 30 అనుకుందాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 70 కాబట్టి మనకు తెలంగాణ విడిపోయింది కాబట్టి 30 వచ్చిర్రు అప్పుడు అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 118 అవుతుంది, రైట్? అంటే 2013 నుంచి 30 ఎందుకు వేసినాం? 70 మంది రిక్రూట్ అయితే అందులో 40 మంది ఏపీకి వేయాలి అనుకుంటే 30 మంది తెలంగాణకు ఉన్నారు అనుకుందాం. 2013లో రిక్రూట్ అయిన వాళ్ళు 30 మంది ఉన్నారు ఇప్పుడున్న స్ట్రెంత్లో. 2018లో రిక్రూట్ అయిన వాళ్ళు 65 వరకు ఉన్నారు. ఇప్పుడు మీ దాంట్లో 23 మంది సెలెక్ట్ కాబోతున్నారు. మొత్తం ఎంత అవుతుంది? 6, 3, 9, 2, 11, 118 మంది ఆల్రెడీ ఉన్నారు. సో మనకి ఎంత ఉంది రఫ్గా మొత్తం వర్కింగ్ దాని రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 200 మంది అనుకున్నాం మనం. ఈ 200 మందిలో ఈ 120 మంది తీసేస్తే ఎంత ఉంది? 80 ఉంది. అర్థమైందా? మరి 23 మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రమోషన్స్ ఉన్నాయా అండి? ప్రమోషన్ పర్సంటేజ్ ఉంటుంది కదా, ప్రమోషన్ పర్సంటేజే ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపు ఒక 40 మంది ప్రమోషన్లో పోయినా ఇంకొక 40 మంది. నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణలో మీరు ఎక్కువ పోస్టులు ఎక్స్పెక్ట్ చేయకండి. 30 నుంచి 40 కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. 100, 150, 200 ఉండవు. వీళ్ళు ఇప్పుడే రిటైర్ అయిపోయినా 2013లో, 2018లో, 2020 వాళ్ళే 118 మంది ఉన్నారు ఆల్రెడీ. రఫ్గా మనం 200 రిక్రూట్మెంట్, 200 హౌస్ అనుకున్నాం. ఏసీడిపిఓలు, హౌస్ మేనేజర్ అందరు కలిపి 200 అనుకున్నాం. అందులో వీళ్ళే 120 పోతుంది, ఇంకా 80 ఉన్నాయి. డిఆర్ వద్దా? డిఆర్ పోతే ఎంత? 40 కూడా, ఇది 51 కూడా ఉండదు, ఇంకా తక్కువనే ఉంటుంది. ఏసీడిపిఓ చాలా రేరు. ఏసీడిపిఓ మళ్ళీ అంతే 25 to 30 కంటే ఎక్కువ ఉండవు నాకు తెలిసి. ఇంకా 30, 40 కూడా చాలా ఎక్కువ. డిసప్పాయింట్ చేస్తలేను మీకు, నిజాలు చెప్తున్నా. నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి, నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి. హార్డ్ ఫ్యాక్ట్స్ ఎక్కవు మనుషులకి. 200 పోస్టులు ఉంటాయండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుందండి, 40,000 కట్టండి, 50,000 కట్టండి అంటే మంచిగా ఉంటుంది. ఇది ఫ్యాక్ట్స్, హార్డ్ ఫ్యాక్ట్స్. ఓకే, సో ఇది తెలంగాణ సీన్. తెలంగాణలో ఎప్పుడు వచ్చింది? 2013లో వచ్చింది, తర్వాత 2018లో వచ్చింది, 2020లో, 2022లో అనుకుందాం. అంటే ఎవ్రీ 4 yearsకి వస్తుంది. అంటే ఇప్పుడు 2022 అంటే మళ్ళీ 4 years, అంటే 2026. అవునా కాదా? రెండో అంశం, తెలంగాణలో ఉన్నటువంటి నోటిఫికేషన్కి ఉన్నటువంటి అడ్డంకులు. కదా, 2013లో వచ్చింది, 2018లో అయింది, 2022లో అయింది. అంటే ఆల్మోస్ట్ ఇంటర్వెల్ ఎంత ఉంది? ఇక్కడ 5 years, ఇక్కడ ఒక 4 years. సో ఇంకొక 4 years వేసుకోండి, 2026. ఈ ప్యాటర్న్ ప్రకారం చూస్తే. లేదు ఇదంతా అట్లెందుకు ఉంటుంది సార్, గట్లుంటుందా అనుకుంటే ఫస్ట్ థింగ్ మనకి మేలో క్యాలెండర్ వస్తుంది అంటున్నాడు. మేలో నోటిఫికేషన్ కాదు, మేలో క్యాలెండర్ వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నాయా లేవా పోస్టులు, అదొక డౌట్. ఒకవేళ పోస్టులు ఉంటే ఎన్ని ఉన్నాయి, రెండవ డౌట్. మూడవ డౌట్ ఏంటంటే ఎప్పుడు ఎగ్జామ్. మేలో వచ్చేది క్యాలెండర్. అయితే ఇప్పుడు మన తెలంగాణలో బాగా నడుస్తున్నది క్లాసిఫికేషన్, షెడ్యూల్డ్ కాస్ట్ క్లాసిఫికేషన్ ఇష్యూ నడుస్తుంది. ఇది తేలకుండా నోటిఫికేషన్ ఇస్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. షెడ్యూల్డ్ కాస్ట్ క్లాసిఫికేషన్ అనేది ఒకటి ఉంది కదా ఇష్యూ, ఇప్పుడు అది తేలాలి కదా.
కదా. సబ్ కేటగరైజేషన్ చేయాలని కొందరు అంటున్నారు, చేయకూడదని కొందరు అంటున్నారు. సుప్రీంకోర్టు ఏమో రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు అసెంబ్లీలో చెప్పారు కేటగరైజేషన్ జరిపి తీరుతామని. మరి అది జరపకుండా నోటిఫికేషన్ ఇస్తే ఎవరైతే కేటగరైజేషన్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి నష్టం. అర్థమైంది. ఒకవేళ కేటగరైజేషన్ చేస్తే మమ్మల్ని విడగొడుతున్నారు అనేటువంటి వాదన చెప్పేటువంటి సోదరులు వాళ్ళకు ఒక రకంగా అంటే ఇదొక ఆటంకం అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవి రెండు అంశాలు. మేలో క్యాలెండర్ నోటిఫికేషన్ కాదు, క్యాలెండర్లో ఎప్పుడు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు అనే విషయం మేలో తెలుస్తుంది, క్యాలెండర్ వచ్చినాక తెలుస్తుంది. దానికంటే ముందు ఈ చిక్కుముడి విప్పాలి. అయితే రఫ్గా అంటే ఈ బేస్ చేసుకొని మనం అర్థం చేసుకునేది ఏంటంటే, సో ఇప్పటిదాకా మనం చూసినాం కదా, ఒక 25 నుంచి 30 పోస్టులు తెలంగాణలో ఉండే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. అది కూడా ఎప్పుడు మనం ఇంటర్వెల్ ప్రకారం చూసుకున్నప్పుడైతే 2025 ఎండింగ్ కానీ 2026లో కానీ, లేదంటే మేలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. మేలో నోటిఫికేషన్, మేలో క్యాలెండర్ వచ్చిన తర్వాత క్లాసిఫికేషన్ అవుతుంది. ఊహాగానాలు, డెల్యూజన్స్, ఇల్యూజన్స్, ఓకే, హల్యూజినేషన్స్ ఇవన్నీ వేస్ట్. ఓకే. అండ్ అగైన్ ఇది అయిపోయిన తర్వాత ఏపీ స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. సో ఏపీ స్టూడెంట్స్ మచ్ వెయిటింగ్ ప్రోగ్రామ్ ఇది. ఎప్పటి నుంచో పాపం చూస్తున్నారు. 2 years దాటింది ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చి, 2 సంవత్సరాలు దాటింది ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చి. అప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ ఎందుకు లేట్ అవుతుంది, తొందరగా చేసేయండి అని మెడికల్ బోర్డుకి ఇచ్చేసాడు. మెడికల్ బోర్డు ద్వారా వద్దు అని చెప్పేసి కొందరు విద్యార్థులు కోర్టుకు వెళ్ళారంట. రైట్. ఇప్పుడు ఏంటి మరి, మెడికల్ బోర్డునే కండక్ట్ చేయాలి, లేదంటే మెడికల్ బోర్డుకి అయితే ఇచ్చినటువంటి డ్యూటీ, ఇచ్చినటువంటి జీవో ఉంది కదా, ఆ జీవోను సప్రెస్ చేస్తూ మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి డ్యూటీస్ అసైన్ చేస్తూ ప్రభుత్వం మళ్ళీ జీవో తీసుకురావాలి. అప్పుడు మాత్రమే అది ముందడికి వెళ్తుంది. లేదంటే కేసు తెగాలి, లేదంటే కేసు రిటర్న్ తీసుకోవాలి. కేసు రిటర్న్ తీసుకుంటే మళ్ళీ మెడికల్ బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి లైన్ క్లియర్ అవుతుంది. లేదు మాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతనే కావాలని కొంతమంది విద్యార్థులు ఎవరైతే అనుకున్నప్పుడు మీరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి 2022లో ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చిందండి, ఇంకా అది అట్లనే పెండింగ్ ఉంది, పోయిన గవర్నమెంట్ ఇట్లా మెడికల్ బోర్డుకి ఇచ్చింది, మీకు వీలైతే మాకు మీ ఒపీనియన్ ప్రకారం వీలైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవ్వండి అని మీరు రిక్వెస్ట్ చేస్తే, అది కరెక్టే అని వాళ్ళు భావిస్తే, అప్పుడు పాత జీవోను సపరేట్ చేస్తూ మెడికల్ బోర్డుకి ఇచ్చినటువంటి జీవోను సపరేట్ చేస్తూ కొత్త జీవో వీళ్ళు తీసుకురావాలి. తీసుకొస్తే అది ముందడికి వెళ్తుంది. అది దానికి మీరు నడుము కట్టాలి. ఓకే. సో అది ఏపీసీడీపీఓ మాత్రం 2 years బ్యాకే ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది, పోస్టులు రెడీగా ఉన్నాయి, 60+ ఉన్నాయి. ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చి ఉన్నది ఏపీసీడీపీఓ. ఎవరు కండక్ట్ చేయాలనే దగ్గర సందిగ్ధంలో ఆగిపోయింది. తెలంగాణ స్టూడెంట్స్కి ఆల్రెడీ అయిపోయింది ఎగ్జామ్. మళ్ళీ తెలంగాణ స్టూడెంట్స్ దేనికోసం వెయిట్ చేయాలి, జాబ్ క్యాడర్ కోసం వెయిట్ చేయాలి. ఏపీ స్టూడెంట్స్ దేనికోసం చూడాలి, అందులో ఉన్న చిక్కుముడిని, జీవో చిక్కుముడికి సంబంధించి మీరు అయితేనేమో జీవో మార్చి ఏపీపీఎస్సీతో కండక్ట్ చేయమని అడగండి, లేదంటే మెడికల్ బోర్డుతో కండక్ట్ చేయించుకోండి. సో దట్ ఈజ్ అప్ టు యూ. రైట్. విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇవి మీ ముందున్నటువంటి దారులు. సో అయితే నేనేమంటున్నా అంటే, ఈ 2 విషయాలు పక్కన పెడితే, ఒక విద్యార్థి, ఒక ఆదర్శ విద్యార్థిని ఏమంటారు, ఎంఐలీ అంటారు. ఎంఐలీ అంటే ఆదర్శ విద్యార్థులు. సో ఒక ఆదర్శ విద్యార్థికి ఇవన్నీ అవసరం లేదు. ఒక ఆదర్శ విద్యార్థికి బస్ స్టాండ్లోకి వచ్చినాక పోయి కూర్చుంటా అంటే కుదరదు. బస్సు రాకముందే పోయి నువ్వు బస్ స్టాండ్లో కూర్చోవాలి, బస్సు వచ్చినప్పుడు ఎక్కాలి. నీ బస్సు వచ్చినాక ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తా అంటే అక్కడ బస్సు వెళ్ళిపోతుంది. రైలు జీవితకాలం లేట్ అవుతుంది. నీకు దేంతో సంబంధం లేదు, చదువుకో. మొన్ననే టీఎస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు, మీ లోపాలేంటో తెలిసిపోయినాయి కదా. ఆ లోపాలను ఇంతకుముందు చెప్పిన స్వాట్ అనాలిసిస్ చేసుకోమని, ఆ స్వాట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్, మీకు కోచింగ్ అవసరమా అవసరం లేదా, ఫస్ట్ థింగ్. రైట్. కోచింగ్ అవసరం లేదనుకుంటే బుక్స్ ఏంటి, ప్రామాణికమైనటువంటి బుక్స్ ఏంటి, ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లు ఏంటి, ఆ కోణంలో ఆలోచించాలి. లేదు నాకు కోచింగ్ గైడెన్స్ అవసరం అనుకుంటే, అన్ని మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ఫెసిలిటీస్, కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థల యొక్క వీడియోలు ఒక వారం పాటు చూడండి, మొత్తం యూట్యూబ్లో ఉంటాయి. పుస్తకాలను కూడా రివ్యూ చేయండి, అప్పుడు సరైన నిర్ణయం తీసుకోండి. రైట్. సో ఈ మధ్యకాలంలో మనకు యాప్లో ఒక ఫెసిలిటీ కూడా వచ్చింది. స్టూడెంట్కి కోర్సు నచ్చకపోతే రిటర్న్ తీసుకోవచ్చు 10 రోజుల తర్వాత. జాయిన్ అయ్యండి 10,000 పెట్టి, నాకు ఈ కోర్సు నచ్చలేదు అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు డబ్బులు.
నీ కోర్సు నువ్వు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మేము పెట్టబోతున్నాం యాప్లో, రిక్వెస్ట్ చేసి మరీ పెట్టబోతున్నాం. సరే, వాట్ ఎవర్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి కదా. 5 సంవత్సరాలు కష్టపడితే ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ తయారవుతాడు. 3 సంవత్సరాలు కష్టపడితే నీకు ఒక డిగ్రీ వస్తుంది. 2 సంవత్సరాలు చదివితేనే మనకి ఇంటర్మీడియట్ అయిపోతుంది కష్టపడి సెమిస్టర్లు రాస్తే 3 సంవత్సరాలు. మరి అట్లాంటిది ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే 1 సంవత్సరం పాటు టైంని కేటాయించలేవా? ఒక 6 నెలల పాటు టైంని కేటాయించలేవా? నిజంగానే ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ స్టూడెంట్, గాలివాటం స్టూడెంట్ అయితే నేనేం చేయలేను. ఎందుకు అంటే పేపర్ 2 ముఖ్యంగా కాంప్లెక్స్ సిలబస్ ఉన్నది. నువ్వు చదివింది సోషియాలజీ, కానీ ఎగ్జామ్ రాయబోతున్నది సోషియాలజీతో పాటు సోషల్ వర్క్ చేయాలి, న్యూట్రిషన్ చేయాలి, హోమ్ సైన్స్ చేయాలి. కొత్త విషయాలు చాలా నేర్చుకోవాలి. మీరు మన పేపర్లు చూసే ఉంటారు, వెల్ఫేర్ స్కీమ్స్ తప్ప మిగతా అన్ని కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఉన్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, మిగతా అన్ని కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఉన్నాయి క్వశ్చన్స్. అది మీ అందరికీ తెలిసిన విషయం, కొత్తగా నేను అనాలిసిస్ చేయాల్సిన పని లేదు. సో కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ముందడికి వెళ్ళండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఏపీ స్టూడెంట్స్ అయినా సరే, తెలంగాణ స్టూడెంట్స్ అయినా సరే, వాళ్ళకి పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది. కాకపోతే పేపర్ 1, పేపర్ 2 సిలబస్ విషయంలో ఏపీ స్టూడెంట్స్కి, తెలంగాణ స్టూడెంట్స్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. కంటెంట్ ముఖ్యంగా పేపర్ 2 విషయంలో ఏపీ స్టూడెంట్స్కి సోషియాలజీ లేదు, అర్థమైందా? అలాగే హెల్త్, కమ్యూనికేబుల్ డిసీజెస్ అట్లాంటివి లేవు. అలాగే కమ్యూనికేషన్ అనే టాపిక్ కూడా లేదు. అయితే వీళ్ళకి అడిషనల్గా ఏమున్నాయి? అగ్రికల్చర్ సెక్టార్ గురించి ఉంది, ఫైర్ ప్లాంట్స్ గురించి అడిషనల్గా ఉంది. వీళ్ళకి క్లియర్గా ఏపీ స్టూడెంట్స్కి క్లియర్గా 3 సెక్షన్లు, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. అంటే సెక్షన్ 1 నుంచి 50 మార్కులు, సెక్షన్ 2 నుంచి 50 మార్కులు, సెక్షన్ 3 నుంచి 50 మార్కులు. ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ అయినాయి ఈ సిలబస్ తోటి. 2000 ఈవో ఎగ్జామ్స్ ఆల్రెడీ 2 జరిగినాయి, మీకు అందరికీ తెలుసు కదా. సో అలాగే పేపర్ 1కి వచ్చేసి మీకు చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లు 500 రూపాయల నుంచి కూడా మనకు కోచింగ్ ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి చాలా గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి. సో మన యాప్లో పర్టికులర్గా ఎవరైతే స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో వారి కోసం మనం కోర్సును లాంచ్ చేయబోతున్నాం. ఆల్రెడీ లాంచ్ చేశాం కోర్సు. అది కూడా ఎలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అంటే మీరు మొత్తం బండలు కొట్టాల్సిన పని లేదు. రోజుకు 4 నుంచి 4 గంటలు చదవండి, ఎక్కువ అవసరం లేదు. నోటిఫికేషన్ వచ్చినాక 10 గంటలు చదవండి వద్దనం, కానీ నోటిఫికేషన్ వచ్చేందుకు రోజు 4 గంటలు, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, రైట్. ముఖ్యంగా ఏపీ స్టూడెంట్స్ అది ఆల్రెడీ మీకు ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఇంకా టైం వేస్ట్ కాకుండా జాయిన్ అయిపోండి. యాక్చువల్గా ఈ వీడియో చేయడంలో ఉద్దేశం కూడా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ యొక్క ప్రెజర్ మేరకు చాలామంది స్టూడెంట్స్ సార్ కొంచెంలో మిస్ అయినాం, మేము మీ యాప్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు సార్, చివరికి తెలిసింది. ఎగ్జామినేషన్ సెంటర్ పోయిన తర్వాత మీ స్టూడెంట్స్ నోట్స్ చూసినాం సార్, అప్పుడు అర్థమైంది. మీరు ఆబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత మాకు అసలు విషయం అర్థమైంది. సో కాబట్టి మేము ఈసారి ఛాన్స్ వదులుకోదలుచుకోలేదు అని అటువంటి కోణంలో చాలామంది విద్యార్థులు ప్రెజర్ చేస్తున్నారు. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ లాంగ్ టర్మ్ బ్యాచెస్ మనకు శ్రవణ్ సోషియాలజీ యాప్లో మనకు అందుబాటులో ఉంటాయి. ఉంటాయి. చూడండి, ఇది యాప్, ఏపీ కోర్స్, ఏపీ వాళ్ళకి సంబంధించి మనకి. సో సెక్షన్ 1 ఆహార శాస్త్రం మరియు పోషణ, సెక్షన్ 2 శిశు వికాసం, సెక్షన్ 3 సంఘ సంక్షేమ శాస్త్రానికి సంబంధించి, అలాగే ఏపీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఏపీ స్కీమ్స్ అన్నీ మనకి అందుబాటులో ఉండడం జరిగింది. సో దీంతోపాటు రెగ్యులర్గా మనకి లైవ్ క్లాసులు ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి. ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను. ఓకే, దాంతోపాటు మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగు మీడియం వేరే క్లాసులు, ఇంగ్లీష్ మీడియం వేరే క్లాసు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఒకటే బ్యాచ్ కాదు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఎస్. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్గా స్పెషల్ బ్యాచెస్. సెక్షన్ 1 ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, సెక్షన్ 2 చైల్డ్ డెవలప్మెంట్, సెక్షన్ 3 సోషల్ వర్క్ అండ్ అదర్ ఇంపార్టెంట్ డేటా, అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో మీకేంటంటే మనకి కంప్లీట్గా అప్డేటెడ్ వీడియోస్, లేటెస్ట్ వీడియోస్, డిజిటల్ బోర్డు మీద ఇంటరాక్టివ్గా చేసే వీడియోస్ ఉంటాయి, లైవ్ క్లాసులు ఉంటాయి. డైలీ ఒక వీడియో 2 వీడియోలు చూడడం, నోట్స్ రాసుకోవడం, లైవ్ క్లాస్లో డౌట్స్ అడగడం, లైవ్ క్లాస్లో ఇంకా అడిషనల్ ఇన్పుట్స్ ఇవ్వడం, అప్డేట్స్ చెప్పడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రైట్. సో మనకి శ్రవణ్ సోషియాలజీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
రైట్. అలా మీరు రెగ్యులర్గా శ్రవణ్ సోషల్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు కావాల్సినంత గైడెన్స్ అందులో లభిస్తుంది. అయితే స్ట్రాటజీ ఏంటి, మన కోచింగ్ స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ మనకు అప్డేటెడ్ వీడియోస్ ఉంటాయి, రిలవెంట్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ రిలవెంట్ వీడియోస్ ఉంటాయి. లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ ఉంటాయి యాప్లో. డిస్కషన్ సెషన్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఓల్డ్ స్టూడెంట్స్ ఇప్పటికి 400 మెంబర్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. దాంతోపాటు టాపిక్ వైజ్, యూనిట్ వైజ్ గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. మీకు టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, యూనిట్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. సో దాంతోపాటు ప్రతి టాపిక్ మీద మీకు నోట్స్ ఉంటాయి. వీడియో చూడడం, నోట్స్ రాసుకోవడం, నోట్స్ని కంపేర్ చేసుకోవడం, దానికి సంబంధించిన టెస్ట్ని రాయడం, ఏమైనా డౌట్లు ఉంటే లైవ్ సెషన్లో టీచర్తో మీరు ఇంటరాక్ట్ కావడం. రైట్. సో ఓన్లీ ఫర్ యాప్ స్టూడెంట్స్ నోట్స్. ఇంగ్లీష్ మీడియంకు స్పెషల్ బ్యాచ్, తెలుగు మీడియంకి స్పెషల్గా బ్యాచ్లు ఉంటాయి. రైట్. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 1 year లోపు కూడా నోటిఫికేషన్ రాకపోతే ఏం చేయాలి అనుకుంటే, అప్పుడు మీకు 1 year అంటే మీరు ఓల్డ్ స్టూడెంట్ అయిపోతారు కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ రెన్యువల్ ఫెసిలిటీ ఉంటుంది. మళ్ళీ మీరు మొత్తం ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు మనకి దగ్గర కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో పాపం వాళ్ళందరికీ కూడా మనకు రెన్యువల్ చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్పెషల్ ఎక్స్క్లూజివ్ బ్యాచెస్, తెలుగు మీడియం స్పెషల్ ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. ఈ ఇద్దరికి కూడా మీకు స్టార్ట్ కావడం జరిగింది. ఎవరైతే లాంగ్ స్టాండింగ్లో ప్రొఫెషనల్గా రిలవెంట్ టీచర్స్ దగ్గర చదువుదాం అనుకుంటున్న స్టూడెంట్స్ ఉంటారో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అనదర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు యాప్లో ఈరోజు జాయిన్ అయ్యారు. యాప్లో జాయిన్ అయిన తర్వాత 4 రోజులు ఉన్న తర్వాత మీకు క్లాసులు నచ్చలేదని మీరు అనుకుంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీ డబ్బులు మీకు వస్తాయి. ఆ ఫెసిలిటీ కోసం మేము అడిగాం యాప్ వాళ్ళని, ఇట్లాంటి ఫెసిలిటీ పెట్టండి, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఏదో గుడ్డెద్దులు చేలో పడ్డట్టు డబ్బులు కట్టేసి మళ్ళీ తర్వాత అందులో ఇరుక్కపోయి అన్న ఫీలింగ్ స్టూడెంట్కి రాకూడదు. అర్థమైందా? సో ఇది కూడా మేము ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతాం అనుకున్న స్టూడెంట్స్ మీరు ఆల్రెడీ చాలామంది అప్రోచ్ అవుతున్నారు. మీరు ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. రేపటి నుంచి కానీ మీ ఇష్టం, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఎవరెవరైతే జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి స్పెషల్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, రెగ్యులర్ కాంటాక్ట్ ఉంటుంది. నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత, ఎగ్జామ్ ఆబ్జెక్షన్స్ వరకు కూడా మీకు తెలుసు ఆల్రెడీ ఈ తెలంగాణకు సంబంధించి ఆబ్జెక్షన్స్ కూడా పెట్టాం కదా. సో ఆబ్జెక్షన్స్ వరకు కూడా అందులో నిజమైన ఆబ్జెక్షన్స్ ఉంటే వాటి విత్ రీసోర్సెస్తో సహా మీకు చెప్పడం జరిగింది. మీరు వీడియోలు చూడొచ్చు యూట్యూబ్లో ఆల్రెడీ. రైట్. చాలామంది చేశారు, Group 1 చేశారు, Group 2 చేశారు. పబ్లిక్ డొమైన్ అది, స్టూడెంట్స్కి చెప్పాలి, మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఎవరెవరైతే లాంగ్ టర్మ్లో చదువుదాం అనుకుంటున్నారో, కొద్దిగా మిస్ అయిన వాళ్ళు ఉన్నారో, ఆల్మోస్ట్ స్టూడెంట్ అందరికీ తెలుసు దాదాపు మన యాప్ గురించి, మన బుక్ గురించి. ఎవరైనా కొత్త స్టూడెంట్స్ రీసెంట్గా లాస్ట్ ఇయర్, అంతకు ముఖ్యంగా ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ గత 2 సంవత్సరాల్లో మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, ఇప్పటికి కూడా చాలామంది స్టూడెంట్స్ బీజెడ్సీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. ఉండదు. మీరు ప్రతి సెమిస్టర్లో, డిగ్రీలో ఎవ్రీ సెమిస్టర్లో న్యూట్రిషన్ కానీ, ఫుడ్ సైన్స్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, సోషియాలజీ కానీ, సోషల్ వర్క్ కానీ, అదర్వైజ్ హోమ్ సైన్స్ కానీ చదివి ఉండాలి. ఒక్క పేపర్, మీ డిగ్రీ మొత్తం ఒక్క పేపర్ చదివితే కాదు ఎలిజిబుల్. ఎవ్రీ సెమిస్టర్లో ఆ పేపర్ ఉండాలి. లేదా 4 years హానర్స్ డిగ్రీ ఉండాలి. లేదంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అట్లాంటివి 2 years డిప్లొమా ఏదైనా చేసి ఉంటే అది కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు న్యూట్రిషన్లో కానీ, ఈ సబ్జెక్ట్స్లో. బేసిక్గా ఏపీ స్టూడెంట్స్కి మళ్ళీ నేను ఒక వీడియో చేస్తా, సిలబస్ ఎట్లుంది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, పాత పేపర్లు ఏమున్నాయి, కంటిన్యూస్గా మీకు ఇప్పుడు యూట్యూబ్లో నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. కొత్తగా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ గేమ్ స్టార్టెడ్. రేపటి నుంచి మనకు లైవ్ క్లాసులు, యాప్లో క్లాసులు ఉంటాయి. ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. చాలామంది ఆల్రెడీ రెన్యువల్ చేసుకుంటున్నారు. ఓల్డ్ స్టూడెంట్ ఉంటే కాంటాక్ట్ అయ్యి రెన్యువల్ చేసుకోండి. పర్టికులర్గా చెప్తున్నాం, ఇంగ్లీష్ మీడియం వేరే బ్యాచ్, తెలుగు మీడియం వేరే బ్యాచ్లు, అవి 2 వేరువేరుగా చేసుకోండి. రైట్. ఎవరు కూడా ఒకటేసారి ప్రయత్నించి విజయం సాధించరు. విజయం సాధించబోయే విద్యార్థులందరికీ కూడా మా యొక్క బెస్ట్ విషెస్. ఎట్ ద సేమ్ టైం మిస్ అయిన విద్యార్థులు కూడా గివ్ అప్ అవ్వకండి, ముందటికి వెళ్ళండి. మళ్ళీ ఎగ్జామ్ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఎలా చెప్పాము, ఎగ్జామ్ అయ్యేంత వరకు మీతో ఉంటాం. ఎగ్జామ్ అయినాక కూడా ఆబ్జెక్షన్స్ కూడా చెప్పే విషయంలో మేము ముందుంటామని చెప్పిన ప్రకారం చేశాం. లెట్ అస్ వెయిట్ ఫర్ జస్ట్ GRL వస్తే మొత్తం సీన్ అంతా బయటపడుతుంది. ఓకే. అండ్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.